ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం రీసౌండ్ అయితే చేస్తున్నారు. వైసీపీ రాజకీయ వేదిక నుంచి టీడీపీ కూటమికి సవాల్ విసురుతున్నారు. దాంతో ఎన్నాళ్లకు ఈ పెద్దాయన ఈ విధంగా తన మాటలకు పదును పెడుతున్నారని ఆయన అభిమానులతో పాటు వైసీపీ నేతలు కూడా సంభ్రమాచర్యాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా తమ్మినేని గత కొద్ది నెలలుగా సైలెంట్ గా ఉంటున్నారు. ఆయనకు పార్టీ మీద అసంతృప్తి ఉందనే ప్రచారం కూడా సాగింది. ఆయన ఆముదాల వలస సీటులో వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించారు అన్న బాధతో ఆయన దూరం పాటించారని అనుకున్నారు అంతా. తమ్మినేని కూడా మీడియా ముందుకు పెద్దగా రాలేదు. దాంతో ఆయన మీద రకరకాలైన పుకార్లు వ్యాపించాయి. జనసేనలోకి వెళ్తున్నారని కూడా అంతా అనుకున్నారు. అయితే ఇటీవల ఆయన పేరుని పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ జాబితాలో చేర్చారు. సీనియర్ గా ఆయనకు ఈ గౌరవం అయితే ఇచ్చారు జగన్. దాంతో పాటు తమ్మినేని అసంతృప్తిని గమనించి తగిన భరోసా ఇచ్చారని కార్యకర్తలు కూడా అంటున్నారు. దాంతో పెద్దాయన రెట్టించిన ఉత్సాహంతో మీడియా ముందుకైతే వచ్చారు. బీసీ మహిళకు, యాదవ సామాజిక వర్గానికి కూటమి అన్యాయం చేసిందని జీవీఎంసీలో జరిగిన అవిశ్వాసం ప్రక్రియ మీద ఫైర్ అయ్యారు తమ్మినేని సీతారాం. దమ్ముంటే యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి మేయర్ పదవి కట్టబెట్టాలని కూటమికి ఛాలెంజ్ కూడా విసిరారు. బీసీలకు సమన్యాయం చేసింది వైసీపీ పార్టీయే అని ఆయన అన్నారు. ఈ విధంగా తమ్మినేని మళ్ళీ సీన్‌లోకి ఎంటర్ అయ్యారు. ఆయన రాకతో శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రధాన సామాజిక వర్గం పార్టీ వెంట ఉంటుందని, మళ్ళీ అక్కడ ఫ్యాన్ స్పీడ్ అందుకుంటుందని భావిస్తున్నారు అంతా. రానున్న రోజుల్లో మరింత మంది సీనియర్లు వైసీపీ తరపున గొంతు విప్పుతారని అంటున్నారు. వైసీపీ ఈసారి సీనియర్ల సలహా, సూచనల మేరకు పార్టీని ముందుకు తీసుకుని వెళ్లాలని నిర్ణయించిన క్రమంలో తమ్మినేని లాంటి వారి మీద పెద్ద బాధ్యతలే ఉన్నాయని అందరూ గుర్తు చేస్తున్నారు.